శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా రోజుల్లోనే 100% పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారు చేయవలసిన పూజ ఒకటి మిగిలిపోయింది. అందుకే లైఫ్ సెటిల్ కావట్లేదు. అయితే సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? మీ లైఫ్ సెటిల్ కాకపోవడానికి కారణం ఏమిటి? అలాగే వీరు బాకీ పడ్డ పూజ ఏంటి? ఆ పూజ ఏ విధంగా చేయాలి? బాకీ పడ్డ పూజని పూర్తి చేసిన తర్వాత మీరు ఎటువంటి ఫలితాలను చూస్తారు అనే వివరాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల, మత, వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. సన్నిహితులు, సేవక వర్గానికి వీరి చేత కొంత ఆలస్యం అయినా పని చేయించుకోగలుగుతారు. సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100కి 90 పాలు నిజమవుతాయి. వైఫల్యము చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. శిరోవేదన, పారుష్య, వాయువ్య, కీళ్ళ నొప్పులు వేధిస్తాయి. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే అస్సలు తట్టుకోలేరు అని చెప్పొచ్చు. ఏ విషయంలోనైనా సరే స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువ లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. అయితే సింహరాశి వారు ఎవరైతే తమ లైఫ్ సెటిల్ కాలేదు అని భావిస్తున్నారో వారు బాకీ పడ్డ పూజ ఒకటి ఉంది. ఆ పూజ వీరు భక్తి శ్రద్ధలతో పూర్తి చేసినట్లయితే మీ జీవితంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకుంటారు. అది కెరీర్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ మంచి అవకాశాలు వచ్చి లైఫ్ ఖచ్చితంగా సెట్టింగ్ అవుతుంది అని చెప్పొచ్చు. సింహరాశిలో ఎవరైనా తమ కెరీర్ పరంగా, అంటే అది చిన్న వ్యాపారాలైనా అలాగే పెద్ద ఉద్యోగస్తులైనా సరే, ఎవరైనా సరే మీరు బాకీ పడ్డ పూజ కంప్లీట్ చేస్తే మీ లైఫ్ సెటిల్ అవుతుంది. ఖచ్చితంగా మీ జీవితంలో శుభ ఫలితాలైతే పొందుతారు. ముఖ్యంగా సింహరాశి వారు చేయవలసినటువంటి ఆ పూజ గురించి తెలుసుకునే ముందు వారు జన్మించిన నక్షత్రాలను బట్టి మరికొన్ని పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని పూజా విధానాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా వారు పాటిస్తేనే వారు జీవితంలో సకల శుభాలు పొందుతారు. ముఖ్యంగా మఖా నక్షత్రంలో జన్మించిన సింహరాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన సూర్యగ్రహానికి పరిహారాలు చేయడంతో పాటుగా వారి కష్టాలు తొలగించుకోవడానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతు గ్రహానికి ఎక్కువగా వారు ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుంది. అంతేకాదు, కేతు గ్రహానికి వారు ఎక్కువగా పూజలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కేతువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతి మంగళవారం ప్రత్యేకించి కేతుకాలం యమగండ కాలంలో, అంటే ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల మధ్యలో 19 సార్లు పఠించాలి. ఇలా చేస్తే కేతు గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. మంగళవారాల్లో కేతుకాలం అంటే ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల లోపు వినాయకుడి ఆలయాలను అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటి పండ్లు, పూలు, అగరబత్తి, కర్పూరం సమర్పించి కేతువు యొక్క అనుకూలత కోసం అలాగే అనుగ్రహం కోసం ప్రార్థించాలి. అలాగే పూర్వ పాల్గొని నక్షత్రంలో జన్మించిన సింహరాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన సూర్యగ్రహానికి పరిహారాలు చేయడంతో పాటు
పూర్వ పాల్గొని నక్షత్రానికి అధిపతి అయిన శుక్రగ్రహానికి కూడా క్రమం తప్పకుండా పరిహారాలు ఆచరించాలి. శుక్రుడి యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించండి. ఈ విధంగా చేస్తే సకల శుభాలు మీకు కలుగుతాయి. అలాగే ఎప్పుడూ కూడా మీరు స్త్రీలను గౌరవించాలి. అలాగే వివాహం కాని అమ్మాయిలు, ఈ నక్షత్రంలో జన్మించిన వారు తేనెను దానం చేయాలి. ప్రధానంగా శుక్రవారం నాడు తేనె దానం చేయడం వల్ల వీరికి శుభం కలుగుతుంది. అలాగే ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించిన సింహరాశి వ్యక్తులు వీరి రాశి అధిపతి అయిన సూర్యగ్రహానికి పరిహారం చేసుకోవడంతో పాటు ఉత్తర పాల్గొని నక్షత్రానికి అధిపతి అయిన సూర్యగ్రహానికి కూడా క్రమం తప్పకుండా పరిహారాలు ఆచరించాలి. సూర్య బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి ఆదివారం 7 సార్లు పఠించాలి. సూర్యుడి యొక్క అనుగ్రహం కోసం శివాలయాలను, పుణ్యక్షేత్రాలను ఆదివారాలు దర్శించండి. కొబ్బరికాయలు, అరటి పండ్లు, పూలు, అగరబత్తీలు, కర్పూరం మొదలైన వాటిని దేవాలయంలో సమర్పించి సూర్యగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించండి. అలాగే సూర్యుడి యొక్క అనుగ్రహం కోసం ఆదివారం రోజు సూర్యోదయం రోజున ఆ తర్వాత మీ ఇంటి డాబాపై గోధుమ బెల్లం నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదనగా సమర్పించండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ప్రత్యక్షంగా సూర్యుణ్ణి పూజించండి. ప్రసాదాన్ని కూడా కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించండి. ముఖ్యంగా ఆదివారం ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి. అంతేకాదు మీ జీవితంలో అనేక విజయాలను మీరు పొందుతారు. ఇక సింహరాశి వారు బాకీ పడ్డ పూజ విషయానికి వస్తే ఏ నక్షత్రంలో జన్మించిన వారైనా సరే సింహరాశి వ్యక్తులు ఈ పూజ ఖచ్చితంగా చేయాలి. ఈ పూజ ఏమిటంటే రుద్రాభిషేకం. రుద్రుడు శివుడి యొక్క అవతారం. రుద్రుడు 27 జన్మ నక్షత్రాల్లో 6వ జన్మ నక్షత్రమైన ఆగ్ర నక్షత్రానికి అధిష్టాన దైవం. ఆరుద్ర నక్షత్రంతో పాటు కుజగ్రహానికి, కేతుగ్రహానికి, శనిగ్రహానికి, కొంతవరకు రాహుగ్రహానికి కూడా రుద్ర ఇతర దేవుళ్లతో పాటు ఒక అధిష్టాన దైవం. వీరు శివుడికి అవతారమైన రుద్రుణ్ణి ప్రతి సంవత్సరం ఒకసారి శ్రావణ మాసం ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు, లేదా కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు, లేదా మాఘమాసం ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు, లేదా ఏ నెలలో అయినా సరే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు రుద్రాభిషేకం, అలాగే మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం లేదా రుద్ర పూజల్లో నిత్య పూజలు జరిగే శివాలయంలో వేద పండితులైన అర్చక స్వాముల ద్వారా చేయించండి. రుద్ర పూజలో మొత్తం 5 భాగాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ 5 భాగాల గురించి తెలుసుకోవాలి. మొదటిది గణేశుడిని ఆవాహనం చేయడం, రెండవది అంగన్యాసం చేయడం, మూడవది పంచామృతాలు ఇతర పదార్థాలతో శివునికి అభిషేకం చేయడం, నాలుగవది యజుర్వేదం నుండి రుద్ర నమకం, అలాగే 5వది యజుర్వేదం నుండి రుద్ర చమకాన్ని పారాయణం చేయడం. రుద్ర పూజ చివరి పురుష సూక్తం లేదా దుర్గా సూక్తం పఠించడం చాలా వరకు ఇవి చేయడం ద్వారా పూర్తవుతుంది. రుద్ర పూజ మరియు రుద్రాభిషేకం అనేది వైదిక గ్రంథాలచే అన్ని జాతక దోషాలను తొలగించడానికి, అన్ని కోరికలను సాధించడానికి మరియు అన్ని విధాలుగా శ్రేయస్సు పొందడానికి విశేష పూజలలో ఒకటిగా ప్రశంసించబడింది. ఆదికృత జ్యోతిష గ్రంథాలు రుద్ర పూజలు అనేక గ్రహ దోషాలకు నివారణగా పదే పదే సూచించాయి. గురు పరంపరలోని అత్యున్నత స్థాయి గురువులు కూడా జాతకరీత్యా సంభవించి అనేక ఉపద్రవాలకు అత్యంత పరిహారంగా రుద్రాభిషేకం చేస్తారు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి తప్పకుండా రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం లేదా రుద్ర పూజలు, నిత్య పూజలు జరిగే శివాలయంలో వేద పండితులైన అర్చక స్వాముల ద్వారా చేయించండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు శుభ ఫలితాలను చూస్తారు. ఇంతకు ముందు మీరు కోల్పోయిన వాటిని అన్నింటినీ కూడా పొందుతారు. అలాగే దిగ్విజయంగా మొదలుపెట్టిన ప్రతి పని కూడా పూర్తి చేస్తారు. మీ లైఫ్ సెటిల్ కావడానికి అనేక అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కెరీర్ పరంగా ఉన్నతమైన ఫలితాలను పొందుతారు. విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి మీ కోరిక నెరవేరుతుంది. అలాగే అవివాహితులకు కూడా వివాహం జరుగుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాలలో అభివృద్ధిని మీ కళ్ళారా మీరు చూస్తారు. ఆర్థికంగా మీరు అభివృద్ధిని చూస్తారు. అప్పులు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి మీరు వెళ్తారు. అలాగే సింహరాశి వారు చేయవలసిన పని మరొకటి ఏమిటంటే ఖచ్చితంగా ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఆర్జ్యం సమర్పించడం. ఎందుకంటే సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు. కాబట్టి ప్రతిరోజు సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పిస్తే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అనేది చూస్తారు. సో చూశారు కదండి, సింహరాశి వారికి కెరీర్లో అభివృద్ధి పొందడానికి, అలాగే మీరు తలపెట్టిన ప్రతి పని పూర్తి అవ్వడానికి, ప్రతి విషయంలో ముందు ఉండడానికి సింహరాశి వారు ఏ పూజ చేయాలి, సింహరాశి వారు బాకీ పడ్డ పూజ ఏంటి, ఆ పూజ ఎలా చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.